నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంక్షేమ శాఖల సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మార్కవట్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యకులు రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి రాజపేట వరకు 2023 మార్చి 18న పాదయాత్ర చేసిన సమయంలో నిరుపేదలైన ఇల్లు కూలిపోయిన చిట్యాల రాజమణి, బిక్కునూరు లక్ష్మిలకు ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన పిమ్మట 2025 జనవరి 28వ తేదీన స్పెషల్ కేసు కింద ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కేవలం ఇద్దరికి మాట ఇచ్చి ముగ్గురికి బిక్కునూరు రేఖ శ్రీకాంత్లకు కూడా ఇల్లు కట్టిస్తామని తెలిపారు. శాసన మండలి ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆలస్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీరాజగౌడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీఓ వీణా, తహసీల్దార్ జనార్దన్, ఎంపీడీఓ ఎలిజబెత్ రాణి, ఇతర శాఖల అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్రమంతా పదయాత్ర పెట్టుకుని కామారెడ్డి నుంచి వయా సరంపల్లి, చిన్నమల్లారెడ్డి, లింగాయపల్లి నుంచి రాజంపేట వరకు పదయాత్ర చేసిన విషయం తెలుసు. అది డేటెడ్ 18th మార్చ్ 2023. అంటే ఎలక్షన్ కంటే నా 5-6 నెలల ముందు ఆయన ఈ ప్రాంతానికి పదయాత్ర చేసినప్పుడు ఈ రోడ్డు మీద చిన్నమల్లారెడ్డిలో ఇక్కడ పడిపోయిన మీరు ఇల్లు చూస్తున్నారు. మీరు ఇక ఫోటోగ్రాఫర్ కొద్దిగా జరిగితే లగాతే చల్తే రెడ్డి గారు సపోర్ట్లతో స్వాగతం. చిన్నమల్లారెడ్డిలో మరి ఈ ఇంట్లో వచ్చినారు. ఇదే ఇల్లు, కానీ ఇప్పుడు కులగొట్టిన తర్వాత మన ఓపెన్ ప్లేస్ ఉంది. ఈ ఇంట్లో రేవంత్ రెడ్డి గారు స్వయంగా పోయి అక్కడ సౌండ్ కూడా వస్తుందా మాట్లాడింది. మా ఇల్లు కూలిపోయింది. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. నైట్ కూలిపోయిందా అమ్మ, పొద్దున కూలిపోయిందా అంటే పొద్దున కూలిపోయింది సార్ అన్న. ఇక నయమైందమ్మా అన్న. సార్ ఎవరు పట్టించుకుంటలేరు, నేను అందరికి చెప్పేసిన అని అన్న. సరే అమ్మ నేను కట్టిస్తా అని అన్నాడు. సరే శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ సార్ అందరికి ధన్యవాదాలు. ఇక్కడ మీ దగ్గర పెట్టుకుంటే గ్రామంలో ఇల్లు బాగలేదన్నా, ఇట్లా మీ పరిస్థితి ఇట్లా ఉందని చెప్తే సరే అమ్మా ఎవరేం చేయలేరంటే ఎవరేం మీరు చేయలేరు సార్ అంటే, సరే ఇల్లు ఉండకమ్మా కూలిపోయింది కదా, నువ్వు వేరే ఇంట్లో ఉండు, సరే నేను వచ్చినా కదా నేను సీఎం అయితే స్వయంగా ఇల్లు కట్టిస్తానని ఆమెచ్చాను. రేవంత్ అన్నకు ధన్యవాదాలు సార్. మేము ఇప్పుడు కిరాయి ఉంటున్నాం. చిన్న బాబుని వేసుకుని కూడా ఇంకా కిరాయికే ఉంటున్నా. మొన్నటిదాకా కూడా రాలేదు, లేట్ అయింది. ఇప్పుడు థ్యాంక్స్ వచ్చినందుకు ధన్యవాదాలు అందరికి. నువ్వు మాట ఇచ్చినా కదా, అది తక్షణమే ఇల్లు తయారు కావాలా, దాని తర్వాత నేనే వస్తా, లేకుంటే వీడియో అంటారా దానికి ఏమంటారు, వర్చువల్ ఇల్లు కంప్లీట్ అయినాక ఇంట్లో పోయేటప్పుడు నేను బట్టలు పెడతా అన్నారు. మా చెల్లెలకు నేనే బట్టలు పెట్టి ఇంట్లో లోపల పంపిస్తా. నేను వీడియోలో ఉంటా, లేకుంటే ఒకవేళ ప్రోగ్రామ్ ఉంటే ఇక్కడికి వస్తా, లేకుంటే వర్చువల్ ఇనాగ్రేషన్ చేసి ఆ దినం బట్టలు, వంట సామాను అన్నితో సహా మీ ఇంట్లో తోద్దాం మీకు అందరికీ. ఇక ఎట్లా బిల్ వస్తా ఉంటుందో ఆ బిల్లు మరి మేం చేయాలో కాంట్రాక్టర్కి చెప్తాం. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి అన్న పైసలతోని కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మీ తక్షణమే ఇల్లు కంప్లీట్ అవుతా ఉంటది. ఎలక్షన్ కోడ్ రాకముందే ఫస్ట్ శాంక్షన్ వీళ్ళకి ఇచ్చిన మేము 28 జనవరి 2025 అంటే 4 నెలల ముందే 5 నెలల ముందే వీళ్ళకు శాంక్షన్ ఆర్డర్ గవర్నమెంట్ స్పెషల్ కేసు కింద ఇచ్చింది. ఇప్పుడైతే అందరికి వచ్చేసింది. చేసినప్పుడు ఈ రోడ్డు మీద చిన్నమల్లారెడ్డిలో ఇక్కడ పడిపోయిన మీరు ఇల్లు చూస్తున్నారు. మీరు ఇక ఫోటోగ్రాఫర్ కొద్దిగా జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గారు ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వెళ్ళిపోయినాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో పదయాత్ర మొదలుపెట్టి 18th March 2023 నాడు కామారెడ్డి నుంచి రాజంపేట వరకు పదయాత్ర చేసుకుంటూ పోయేటప్పుడు చిన్నమనేలో ఆయనకు తుమ్మలో ఇల్లు కనిపించింది. ఎవరిదంటే ఇంకా మన ఎస్సీ లక్ష్మీ అండ్ రాజమణిది ఉంటే ఆ ఇంటికి వచ్చి ఆయన హామీ ఇచ్చినాడు. ఎప్పుడు పడిపోయింది అంటే 2-3 దినాలు పడిపోయింది సార్ అంటే, అయ్యో పడిపోయినప్పుడు మీరు బతికేందుకు పర్వాలేదు చాలా, లేకుంటే ఎలాంటి ప్రాణ నష్టం కాలేదు, కానీ నేను ముఖ్యమంత్రి కాగానే మీకు ఇల్లు కట్టిస్తా అని ఆయన హామీ ఇచ్చినారు. కానీ ఈ స్కీము మొదలు కాగానే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలా. మేము ప్రొసీడింగ్ కాపీ కూడా చూపించినాము. ఆ ప్రొసీడింగ్ కాపీలో మీకు తెలుసు January 28 January 2025లో ఫస్ట్ శాంక్షన్ వీళ్ళకి వచ్చింది రాష్ట్రం అంతగా. వీళ్ళ ద్వారానే చేద్దాం అనుకున్నాం, కానీ కోడ్ వచ్చింది. ఆఫీసర్లు ఏమన్నారంటే ఒక దినం లేట్ అయితే నేను వచ్చి ఫౌండేషన్ పెట్టేవాడిని. కోడ్ వచ్చింది సార్ ఇప్పుడు చేయకూడదు అంటే నేను రిటర్న్ వెళ్ళిపోయినాను. మరి ఇప్పుడు రాష్ట్రం అంతా మొదలుపెట్టినాం. కామారెడ్డి నియోజకవర్గం 3,500లో ఇవాళ శాంక్షన్ 3028 ఇళ్లకు శాంక్షన్ ఇచ్చేసినాం. 3,028 ఇంకా నా దాదాపు 460 ఇల్లు నా దగ్గర ఉంది. 72 ఏం ఫికర్ చేయకండి. ఎవరైనా రాకుంటే జెన్యూన్గా ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే చేస్తాను. దాని విషయంలోనే ఇప్పుడు ఈ లక్ష్మికు మరియు రాజమణికి మరి మేమే రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి వీళ్ళకి 2 ఇల్లు ఆమె హామీ ఇచ్చినారు కాబట్టి ఆ హామీని పూర్తి చేస్తాం 2-3 నెలల్లో ఇచ్చి. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను నా చెల్లెలు వాళ్ళకు నేను బట్టలు నేనే పెడతాను, వంట సామాన్లతో సహా నేను అయితే వర్చువలా లేకుంటే స్వయంగా ఇక్కడ వచ్చినప్పుడు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా, ఫౌండేషన్ నువ్వు చేసే సబీర్బాయ్ అంటే ఆయన పేరు మీద నేను ఇవాళ ఫౌండేషన్ పెట్టినాను. అన్న కూడా రావాలని డిమాండ్ చేస్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రికి చెప్తాను. మీ చెల్లెలు నీకే రమ్మంటున్నారు, మీరు రావాలా సార్ అని చెప్తాను. మగదన్ను మీరు ఇద్దరు సార్కి